కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. నిన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ బీజేపీ నేతలు కార్యకర్తల దాడులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇవాళ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది బీజేపీ. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల నుంచి ముఖ్య నేతలు కామారెడ్డికి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. బీజేపీ నేతల పర్యటనతో అప్రమత్తమయ్యారు పోలీసులు. కామారెడ్డి పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సహా పలువురు నేతలు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. నిన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ బీజేపీ నేతలు కార్యకర్తల దాడులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇవాళ చెలో కామారెడ్డికి పిలుపునిచ్చింది బీజేపీ. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాల నుంచి ముఖ్య నేతలు కామారెడ్డికి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. బీజేపీ నేతల పర్యటనతో అప్రమత్తమయ్యారు పోలీసులు. కామారెడ్డి పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు సహా పలువురు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న బాన్సువాడ, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇవాళ ఈ రెండు ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు రామచంద్రారావు. అయితే కామారెడ్డి, బాన్సువాడలో టెన్షన్ పరిస్థితుల్లో అక్కడ పర్యటించేందుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో ముందు జాగ్రత్తగా తార్నాకలోని తన నివాసంలో ఆయన్ను అడ్డుకున్నారు. శాంతి భద్రతల కోసం ముందస్తుగా రామచంద్రారావును హౌస్ అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న బాన్సువాడ, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇవాళ ఈ రెండు ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు రామచంద్రారావు. అయితే కామారెడ్డి, బాన్సువాడలో టెన్షన్ పరిస్థితుల్లో అక్కడ పర్యటించేందుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో ముందు జాగ్రత్తగా తార్నాకలోని నివాసంలో ఆయన్ను అడ్డుకున్నారు. శాంతి భద్రతల కోసం ముందస్తుగా రామచంద్రారావును హౌస్ అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమన్నారు. ఇక కామారెడ్డిలో గొడవకు కారణం కాంగ్రెసేనని చెప్పారు. ఆత్మరక్షణకు కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక బాన్సువాడలో 70 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం అక్రమమని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమన్నారు. కామారెడ్డిలో గొడవకు కారణం కాంగ్రెసేనని చెప్పారు. ఆత్మరక్షణకు కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. ఇక బాన్సువాడలో 70 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం అక్రమమని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. రైట్, ఇక కామారెడ్డిలో ఉద్రిక్తత, పోలీసుల మోహరింపుపై మరిన్ని డీటెయిల్స్ మనకి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రెండు రోజులుగా కూడా బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో పోలీసులు కూడా గత 2 రోజులుగా అప్రమత్తమయ్యారు. అయితే రెండు మూడు సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి కార్ని తగలబెట్టినటువంటి ఘటనతో పాటు కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఈ రెండు అంశాలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయని చెప్పొచ్చు. పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం, అట్లాగే శిశు మందిర ఆస్తుల వ్యవహారము, అట్లాగే
ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన హాస్టల్తో పాటు మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించినటువంటి స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో కొంత అక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే కాకముందే వీటిని ఇతరులకు అప్పజెప్పారు. భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో వీటిని అమ్మకాలు చేసినటువంటి వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ కంటిన్యూ అయింది. ఈ మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న తర్వాత వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి షబ్బీర్ అలీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు అవినీతికి పాల్పడుతున్నాయి, ఒక అనైతిక పొత్తుతో తమకు చైర్మన్ పదవిని దూరం చేశాయనేటువంటి ఒక కామెంట్ చేశారు. ఆ క్రమంలో షబ్బీర్ అలీ పై తీవ్ర విమర్శలు చేశారు, తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు షబ్బీర్ అలీ కూడా నేరుగా స్పందించారు. తెలుసుకుందాము ఎవరు అవినీతి చేశారా అంటూ ఒకరికొకరు మాటలు తూటాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటరమణారెడ్డి నిన్న సమయం ఇచ్చారు. డిగ్రీ కళాశాల మైదానంతో పాటు శిశు మందిర్లో ఎక్కడికైనా వస్తే తాను నిరూపిస్తాను, సాక్ష్యాధారంతో నేను వస్తాను, కాంగ్రెస్ నేతలు కూడా రావాలంటూ బాహాటంగానే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు శిశు మందిర్ కు క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల్ని నేతల్ని కట్టడి చేశారు. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే రమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే షబ్బీర్ అలీ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాను మోహరించారు. సో అయినా కూడా కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఈ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో పోలీసులు వచ్చినటువంటి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఎక్కడికక్కడ సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే మధ్యాహ్నం సమయంలో కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కారులో వేగంగా వచ్చి దాడి చేసేందుకు క్రమంలో బీజేపీ శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి కార్లు తగలబెట్టారు. సో దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధము అట్లాగే దాడులు జరిగేటువంటి సమయంలో పోలీసులు చెదరగొట్టారు. ఇరు వర్గాలను చెదరగొట్టి అదందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత సాయంకాలం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నాపై దాడికి సహకరించారనేటువంటి ఒక కీలక కామెంట్ చేశారు. ఆ సమయంలో నేను ఈ సోమవారం అంటే రేపు ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ ని కలుస్తాను, తాను ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కలెక్టర్ ఛాంబర్ మధ్య కూర్చుంటాను, కాంగ్రెస్ నేతలు రావాలంటూ మరోసారి సవాల్ వేశారు. దీంతో నిన్న రాత్రి మళ్ళీ పోలీసులు అప్రమత్తమయ్యారు, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు కీలక నేతలు కీలక కార్యకర్తలు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల ఇండ్ల వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అంతేకాకుండా కామారెడ్డికి వచ్చేటువంటి దారులు దిగుపల్లి కావచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రూట్ కావచ్చు, నిజామాబాద్ నుంచి వెళ్ళేటువంటి రూట్, అటు ఎల్లారెడ్డి నుంచి వచ్చేటువంటి రహదారి, సిరిసిల్ల రోడ్, అన్ని వైపులా కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎవరు కొత్త వ్యక్తులు కమారెడ్డి పట్టణంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. నిన్న సాయంకాలం నుంచి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో నిన్న రాకేష్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దాంతో పాటు రామచంద్రరావు నిన్ననే పర్యటన ఉంది, కానీ పోలీసులు అడ్డుకోవడంతో వారిని హౌస్ అరెస్ట్ రాలేనటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రామచంద్రరావు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు హైదరాబాద్ లోనే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు కూడా కామారెడ్డి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం, హైదరాబాద్ తో పాటు వారి నివాస స్థలాల్లో పోలీసులు హౌస్ అరెస్టులు చేయడంతో ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి విషయాన్ని చెప్తున్నారు. అయినా కూడా నివురు కప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కామారెడ్డి పట్టణం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. 144 సెక్షన్ ని విధించారు. రహదారులు కామారెడ్డి నుంచి బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటువంటి రహదారులను పూర్తిగా మూసేశారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, ప్రధాన చౌరస్తాలు, అట్లాగే కీలక నేతలు కార్యకర్తలు ఉన్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కీలక నేతలు ఉన్నటువంటి ఇళ్ల వద్ద కూడా భద్రతా బలగాలను మోహరించారు. రేపటి వరకు ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ కూడా, ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా కూడా సోషల్ మీడియా వేదిక కూడా మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎట్లాంటి సంఘటన జరగలేదు. కానీ కీలక నేతలు ఎవరైనా హైదరాబాద్ నుంచి బయట ప్రాంతాల నుంచి కామారెడ్డికి వస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టడి